వెలిగిస్తారు. క్రొవ్వొత్తులు వెలిగించి రాకడ ప్రమాణం ఉంది. ఇప్పుడు రాకడ ప్రమాణం, రెండవ రాకడ ప్రమాణం. ఓ చేత్తో క్రొవ్వొత్తి పట్టుకుని చెయ్యిలా పెట్టి రెండవ రాకడ ప్రమాణం. అది అయిన తర్వాత భోజనాలు, ఆశీర్వాద భోజన ఏర్పాట్లు. చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొడదాము. బలో యేసు మహారాజుకు. మీలో ఇందాక మా పెద్ద కుమార్తె మూడో కుమార్తె సంభాషణ చెప్పారు. నాకు చాలా సంతోషమైంది. బాగా చెప్పారు. ఉదయమే నేను పంపించాను ఒక అబ్బాయి, ఆయన రాయమని చెప్పేసాను ఈ ప్రశ్న సమాధానాలు. సంభాషణ అయితే అర్థమవుతుంది. అయితే నాకు ఆ కోరిక ఏంటంటే మీలో ముసలోళ్ళు చెప్పాలని నా కోరిక. మీలో ముసలోళ్ళు, పెద్దోళ్ళు, పంచి కట్టుకున్న పెద్దోళ్ళు 80 ఏళ్ళు వయసు ఉన్నవాడు నిజంగా ఇక్కడ నిలబడి ఒకరికొకరు మాట్లాడితే, అలాగిద్దరు ముసలమ్మలు నిలబడి మొదటి రాకడంటే ఏంటి, రెండో రాకడంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పగలిగి ఉండాలి. విచారం ఏంటంటే 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా చర్చస్కి వెళుతున్నా కానీ కొంతమందికి తెలియట్లేదు. ఇప్పుడు నేను పద్యం పాడి మీతో తెలియచేస్తాను కొన్ని. ప్రభుని బలో యేసు మహారాజుకు. ప్రభుని జన్మము నమ్మి ప్రతి ఏటా క్రిస్మస్ పండుగ చేసిన ఫలము కలదు. ప్రభుని సిల్వను నమ్మి ప్రతి ఏటా శ్రీ శుక్రవార మనుసరింప ఫలము కలదు. ప్రభు యొక్క జన్మాన్ని నమ్మి ప్రతి సంవత్సరం క్రిస్మస్ ఆచరిస్తే, క్రిస్మస్ పండుగ చేసే మేలు కలుగుతుంది, ఫలము కలుగుతుంది. అలాగే శుభ శుక్రవారం యేసు ప్రభు మరణాన్ని తలంచుకొని శుభ శుక్రవారాన్ని చేస్తే వారికి ఫలము కలుగుతుంది, మేలు కలుగుతుంది. ప్రభువు లేచుట నమ్మి ప్రతి ఏటా ఈస్టరు పండుగ చేసిన ఫలము కలదు. ప్రతి ఏటా ఈస్టర్ పండుగ చేసినందువల్ల ఫలము కలదు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బలో యేసు మహారాజుకు. సంతోష రెండో రాకడ పండుగ. ఆనంద రెండవ రాకడ పండుగ. సంతోషమని విచారంగా చెప్తున్నారు. సంతోషమని విచారంగా చెప్తుంటే నాకు మిమ్మల్ని చూచి నాకు కూడా విచారం వచ్చేసేలాగా ఉంది. ఓ సంతోషంగా చెప్పండి. సంతోష రెండవ రాకడ పండుగ. హ్యాపీ సెకండ్ కమింగ్. వెరీ సెకండ్ కమింగ్. బలో యేసు మహారాజుకు. దేవునికే మహిమ కలుగును గాక. క్రిస్మస్ చేయడాన్ని బట్టి మేలు. రెండవది శుభ శుక్రవారం చేయడాన్ని బట్టి మేలు. మూడోది ప్రభువు లేచుట నమ్మి ప్రతి ఏటా ఈస్టరు పండుగ చేసిన ఫలము కలదు. ఈస్టర్ పండుగ చేసే మేలు. నాలుగోది ప్రభుని బోధలు నమ్మి బహు విధంబుల వాని ప్రజలకు ప్రకటింప ఫలము కలదు. యేసువారి బోధలు నమ్మి ప్రతి వారికి యేసుక్రీస్తు వారి బోధలు చెబితే అలా చెప్పడాన్ని బట్టి ఫలము కలదు, చెప్పుటను బట్టి ఫలము కలదు. బలో యేసు మహారాజుకు. అయినా రెండవ రాక సమయము వచ్చే నంచు నమ్మినచో సిద్ధమగుట ఎట్లు
చావు లేకుండా నీ మనస్సలము నుండి పైకి నెత్తబడంగల ఫలము గలదే. ఓ కార్యము జరగబోతుంది. అదేమిటంటే మనందరము కూడా చావు లేకుండా, మరణము లేకుండా పరలోకానికి వెళ్ళిపోబోతున్నాం. ఇదన్నిటికంటే గొప్ప ఫలం. గట్టిగా బోలో యేసు మహారాజుకు. మరణము లేకుండా, ఏమి లేకుండా, అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అమ్మ తలపైకి ఎత్తాలి. మిమ్మల్ని అందరినీ కాసేపట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు మిమ్మల్ని అడుగుతాం, అమ్మా ఏంటి ఈవేళ చెప్పిన వాక్యం ఏంటి చెప్పు, ఈరోజు వాక్యం ఏంటి చెప్పు. జాగ్రత్తగా తలపైకి పెట్టుకోండి, మొబైల్ చూడకండి, కిందగా చూడకండి, బైబిల్ చదవకండి, వినేయండి. ఈరోజు పండుగ పేరేమిటంటే రెండవ రాకడ పండుగ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, క్రిస్మస్ పండుగ జరిగిందా, జరగబోతుందా? క్రిస్మస్ అనేది జరిగిపోయిందా, జరగబోతుందా? జరిగిపోయింది. శుభ శుక్రవారం అనగా యేసు ప్రభు శిలువ కార్యం జరిగిందా, జరగబోతుందా? జరిగింది. యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి లేచింది జరిగిందా, జరగబోతుందా? ఈ మూడు జరిగాయి. రెండో రాకడ జరిగిందా, జరగలేదా? జరిగింది కదా ఏమ్మా, జరిగిందా, జరగలేదా? జరగలేదా ఏమ్మా, జరగలేదా? ఇదేంటి ఎలా చెప్తున్నారు మీరు? రెండో రాకడ జరగలేదా? జరగలేదా? మీరు ఫెయిల్ అవుతున్నారేమో చూసుకోండి. రెండో రాకడ జరిగిపోయింది అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. రెండో రాకడ జరిగిపోయింది అన్నవాడు, అక్కడొక ఆమె చెయ్యెత్తింది, అక్కడొక ఆమె చెయ్యెత్తింది, అక్కడొక ఆయన చెయ్యెత్తాడు. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి చంద్రమండలం మీద పెట్టేసి రండి, చంద్రమండలం మీద పెట్టేసి రండి, భూమి మీద వద్దు ఇంక మీరు. రెండో రాకడనబడేటువంటిది ఇంకా జరగలేదు, జరగబోతుంది. రెండవ రాకడ జరగబోతుంది. బోలో యేసు మహారాజుకు. అయితే మీకు డౌట్ రాలేదా? జరగకుండా జరగబోయేది ఇప్పుడెందుకు పండుగ? ఈవేళ ఎందుకు? తర్వాత చేసుకోవచ్చు కదా, జరిగిన తర్వాత చేసుకోవచ్చు కదా. అంటే మనందరము కూడా ఆకాశ మండలానికి రెండో రాకడ సమయంలో వెళ్ళిన తరువాత అక్కడెప్పుడు పండుగే, అక్కడెప్పుడు పండుగే, 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 పండుగే. కానీ అక్కడికి వెళ్ళక ముందు జరిగే పండుగ. మీకు బాగా అర్థం కావటానికి నేను చెప్తా. 10th క్లాసు ఎగ్జామ్స్, వచ్చే నెలలో పరీక్షలకు ముందు ఆ యొక్క టీచర్లు ఏం చేస్తారంటే ఆ హై స్కూల్ వారు ప్రీ ఫైనల్ ఎగ్జామ్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెడతారు 10th క్లాస్కి వెళ్ళి వారికి. ఈ ప్రీ ఫైనల్ ఎగ్జాము రాస్తారు. ఈ ఎగ్జాము రాయపోయినా ఫెయిల్ అవరు, అది లెక్కలోకి రాదు. గవర్నమెంటులో అది లెక్కల్లోకి రావు. కానీ ప్రతి స్కూల్లో పెడతారా? మీలో విద్యార్థులు మాట్లాడట్లేదు. పెడతారా, పెట్టరా? ఎందుకు పెడతారు? ఇంకో 2 నెలల ఎగ్జామ్ ఉంది, ఎందుకు పెడతారు చెప్పండి? ఎందుకు పెడతారంటే వాళ్ళల్లో ఉండే భయం పోవడానికి. 2, వాళ్ళు ఎంత చదువారో తెలుసుకోవటానికి. 1 నెల రోజులు ఉంది, నువ్వు మ్యాథ్స్లో సరిగ్గా రాలేదు, ఇలాగైతే ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఇంగ్లీష్ ఫెయిల్ అవుతావు, నువ్వు మ్యాథ్స్ ఫెయిల్ అవుతావు, నువ్వు సోషల్ స్టడీస్ ఫెయిల్ అవుతావు, సైన్స్ ఫెయిల్ అవుతావు, నువ్వు తెలుగు ఫెయిల్ అవుతావు, హిందీ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతావు. 6 సబ్జెక్టులో నీకు 2 వచ్చాయి, 4 వెనకబడ్డావు అని ఈ 1 నెల రోజుల్లో ఆ 4 సబ్జెక్టులు చదివేసి రెడీ కావటానికి వీలుగా ఈ ప్రీ ఫైనల్ అనబడే ఎగ్జామ్ని హై స్కూల్లో పెడతారు.
ఈ రోజు కూడా అట్లాంటిదన్నమాట. మనం ఇంకా మేఘం ఎక్కలేదు, మేఘం ఎక్క రెండో రాకడ రాలేదు. రెండవ రాకడ కొరకై సిద్ధపడేటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఇది ఎగ్జామే, అది ఎగ్జామే. ఇది ప్రీ ఫైనల్ ఎగ్జామ్, అది పబ్లిక్ ఎగ్జామ్. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ వేరు, పబ్లిక్ ఎగ్జామ్ వేరు. గమనించాలి. ఆకాశ మండలములో పెళ్లి కొడుకు వస్తున్నారు. పెళ్లి అక్కడ, పెళ్లి అక్కడ, పెళ్లి. ఆ పెళ్లి తలంచుకొని ఇప్పుడే పెళ్లి జరగాలి. బోలో యేసు మహారాజుకు. అంటే ఈవేళ ఏం జరుగుతుంది? గుత్తిలో గట్టిగా చెప్పాలి, ఏం జరుగుతుంది? పెళ్లి జరుగుతుంది. అందరూ చెప్పాలి, ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ చర్చిలో ఏం జరుగుతుంది? పెళ్లి. గట్టిగా చెప్పండి. పెళ్ళంటే మీలో ఎంతమందికి విచారమో చెయ్యొద్దండి. అక్కడ కానీ చెయ్యొద్దండి. పెళ్ళంటే ఎంతమందికి విచారమో చెయ్యొద్దండి. పెళ్ళంటే అందరికి ఆనందం, పెళ్లి చేసుకోబోయే వాడికి ఆనందం. ఇక్కడ పెళ్లి కొడుక్కి నిద్ర అంటదో. ఎందుకంటే పెళ్లి కూతురే గుర్తొచ్చేది. పెళ్లి కూతురికి నిద్ర పట్టదు, పెళ్లి కొడుకే గుర్తొచ్చేస్తాడు. ఇంట్లో ఉండే నాన్నకి అమ్మకి నిద్ర అట్టదు, పెళ్లి పనులే గుర్తొచ్చేస్తాయి, పెళ్లి పనులే గుర్తొచ్చేస్తాయి. పెళ్లి 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 అడావడి, పెళ్లి మాటలు, పెళ్లి కూర్చిన కార్డులు, పెళ్లి భోజనాలు, పెళ్లికి వచ్చే బంధువులు, పెట్లు పట్టుకుని పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకుని బంధువులు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ భోజనాలు చూడాలి, టిఫిన్లు చూడాలి, ఖర్చులు, డబ్బులు, అప్పులు, పరిస్థితి. పెళ్లి 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 హడావడి, పెళ్లి సందడి, పెళ్లి సందడి, ఇంట్లో పెళ్లి సందడి. ఆ ఇల్లంతా కళకళలాడుతూ దగ్గదగ్గ మెరిసిపోతూ లైట్కి పెట్టి షామ్యానాలు వేసి మంచి మంచి వాసన, సువాయిక ఆ భోజనాలు వాసనలు, గుమగుమ వాసనలు, అక్కడ ఫ్లవర్స్ డెకరేషన్, ఆ వాసన. గమనించే మాట ఏమిటంటే పెళ్ళంటే చాలా ఇష్టం. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే గొర్రె పిల్ల పెండ్లి. ఎవరి పెండ్లి? త్వరగా చెప్పేయాలి, నేను ముగించేస్తాను. ఎవరి పెళ్లి? గొర్రె పిల్ల పెండ్లి. గొర్రె పిల్లకు పెండ్లి అవుద్దట. అంటే గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసు ప్రభువారుకున్న బిరుదది. యేసు ప్రభువారుకున్న బిరుదు ఏమిటంటే లోక పాపమును మోసుకొని పోవు. బాబు బాబు తలపైకి ఎత్తాలి, తలపైకి ఎత్తాలి. ఈ బాబు, ఈ బాబు మొబైల్ చూస్తున్నావా? మొబైల్ చూడు, నాశనం అయిపోయేది మొబైల్తోనే. తెలుసా నీకు? ఈరోజు ప్రతి ఒక్క జీవితం పాడయ్యేది 99% మొబైల్. జాగ్రత్త. మీరు చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు మొబైల్ చూస్తున్నావంటే నువ్వు చాలా భయంకరుడు. ఎస్పీ గారు లోపలికి, ఎస్పీ ఆఫీస్కి వెళ్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి బయట వెళ్ళాలి లోపలికి. కొన్ని ఆఫీసులకి మొబైల్ పట్టుకెళ్ళకూడదు, బయట పెట్టి రావాలి. మనం వీసాకి వెళ్ళాం, మేము అమెరికా వీసా కొరకు ముంబైకి వెళ్ళాం. ఎందుకైనా మంచిదని చెప్పి మొబైల్ పట్టుకెళ్ళాం. లోపలికి వెళ్ళే టైంలో ఆవిడ ఆఫ్ చేశారు. ఆవిడ ఆఫ్ చేసి మొబైల్ పట్టుకెళ్ళకూడదు. మరి లోపల అక్కడ మా పాప ఉంది, ఇచ్చే వద్దామని చెప్పేసానంటే మళ్ళీ బయటకు వెళ్ళటలేదు. ఇక్కడ పెట్టుకోండి, ఒక మొబైల్ పెట్టడానికి 500 అక్కడ ఫీజు. అక్కడ చిన్న సెల్ఫ్ ఉంది, ఆ మొబైల్ అందులో పెట్టుకోవడానికి 500 కట్టి వెళ్ళాలి. లోపలికి పట్టుకెళ్ళకూడదు, మొబైల్ని లోపలికి పట్టుకెళ్ళకూడదు. ఈవేళ మొబైల్ని వీసా ఆఫీసులకు పట్టుకెళ్ళకూడదు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలి. కానీ దేవుని మందిరములోకి మొబైల్ పట్టుకుని వచ్చేయచ్చు, ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. లోకువ దేవుడు. అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారా? అలాంటి వాళ్ళు దేవుడు ఇష్టపడతారా? దయచేసి నువ్వు మొబైల్ని ప్రార్థనలో చూస్తున్నావంటే నువ్వు చాలా భయంకరుడు, భయంకర్రాలు. కొంతమంది చర్చికి వచ్చి అమ్మాయిల వైపు అబ్బాయిలు, అబ్బాయిల వైపు అమ్మాయిలు చూస్తారు ప్రార్థనలు. అంటే వాడికి లోకువ దేవుడు అండి. ఓ రోజు ఒక అబ్బాయి వచ్చాడు,
తనకు 2 కళ్ళు కనబడమట. చిన్న వయసు, 24 ఏళ్ళు. చర్చికి వెళ్తాడట, వెళ్ళేవాడట. తన ఏడుస్తున్నాడు, పాస్టర్ అయ్యా ఈ కళ్ళు పోవటానికి నేనే కారణం. చర్చికి వెళ్ళి అందరూ కళ్ళు మూసుకుంటే స్త్రీల వైపు, అమ్మాయిల వైపు చూచేవాడట. ఈ అబ్బాయి 2 కళ్ళు చూపుపోయింది. ఏదో జ్వరం వచ్చింది, 2 కళ్ళు చూపుపోయింది. ఏడుస్తున్నాడు. 24 సంవత్సరాల్లో 2 కళ్ళు చూపులేదు. గమనించే మాట ఏమిటంటే, కొంతమంది దేవుడంటే లోకువ, కృపను లోకువు కట్టుడు. నీ లోకువు కడతారు చూడు, నీ బంధువులు, నీ స్నేహితులు. నువ్వు మంచిగా ఉంటే, మామూలుగా ఉంటే నీ లోకువు కట్టేస్తారు. ఏంటి అని అంటే నేను మాట్లాడు. నువ్వే తల వంచుకుంటావా, నీ లోకువు కడతారు. నువ్వు మంచిగా ఉంటావా, లోకువు కడతారు. అందరినీ ప్రేమిస్తావా, లోకువు కడతారు. ఏమంటావా, ఏం పట్టించుకోరు, ఇంకా భయపడతారు. దేవుణ్ణి కొంతమంది లోకువు కడతారు. జాగ్రత్త, మీరెవరు లోకువు కట్టేటువంటి స్థితిలో ఉండకండి. నేను చాలా మంది పాస్టర్ గారు చెప్పింది ఏమిటంటే, గుత్తిలో మారాపోతే ఇంకెక్కడ మారుతావు. చాలా మంది ఇక్కడికి వచ్చిన పాస్టర్లు, మిషన్ అధ్యక్షులు, బిషప్లు ఏమన్నారంటే, అయ్యా ఇంత బలంగా గంటలు తరబడి మోకాళ్ళ ప్రార్థన జరుగుద్ది. కూర్చొని గుత్తిలో జరిగినంత మోకాళ్ళ ప్రార్థన ఈవేళ అందరికీ యూట్యూబ్ ఉంది. ఇంత మోకాళ్ళుండి ఇంతసేపు కూర్చొని ఉదయం 8 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్. 8 గంటల నుంచి సాయంత్రము 8 గంటల వరకు 12 గంటలు జరిగే కార్యక్రమము ప్రపంచములో ఎక్కడా లేదు. లేదు లేదు ఉందా? మాట్లాడలేదు. ఉందా? ప్రపంచంలో 12 గంటలు ఎక్కడ జరుగుద్ది కార్యక్రమం? మీకు నడుములు లాగవా? మీలో కుర్చీలో కూర్చునే వాళ్ళే కింద కూర్చుంటారే, మీకు నడుము నొప్పి రాదా? ఇంటి దగ్గరేమో కుర్చీలో నువ్వు ప్రార్థనలో కూర్చో, ప్రార్థనలో కుర్చీ వెదుక్కో. కుర్చీలు ఖాళీగా ఉంటాయి. అక్కడ కుర్చీలు వేసుంటే ఆ కుర్చీలో కూర్చోరు. మీరేంటి, దేవా మీ దగ్గర తగ్గించుకోవాలనైనా. ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు, కర్నూలు జిల్లా నుంచి ఎమ్మెల్యే గారు వచ్చి ఆ లోపల కింద కూర్చున్నారు. నేను అన్నాను, ఇక్కడ కూర్చోండి, అక్కడ భోంచేయండి అని చెప్పేసానంటే, లేదయ్యా అని మీతో పాటే కూర్చుని ఆ ఎమ్మెల్యే గారు మీతో పాటే ఆశీర్వాదం భోంచేసి వెళ్ళే రీతి. అంటే ఎంత ఎంత తగ్గింపు ఆయనకి. దేవుడు అంటే ఎంత తగ్గించుకోవటం. గమనించే మాట ఏమిటంటే, ఇన్ని బోధలు, ఇన్ని క్రమాలు ఉండే చోట మారకపోతే ఇంకెప్పుడు మారుతారు? అందరూ జాగ్రత్తగా వినాలి. మీ అందరికీ కూడా బైబిల్ అర్థం కావాలి. ఈ బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి, 1600 సంవత్సరాలు వ్రాయబడిన గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం 1600 సంవత్సరాలు వ్రాయబడింది. ఈ బైబిల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఈ బైబిల్ ఒక్కసారి చదవడమే, జీవితంలో ఒక్కసారి చదివేదే ఉండదు. కొంతమందికి బైబిల్ ఆది కాండము నుండి ప్రకటన వరకు నేర్చుకోరు, తెలియదు, చదవరు. చదవడమే లేదు. ఈ బైబిల్ అంత అర్థం చేసుకోవాలంటే ఎవరి వల్ల అవుద్ది? బైబిల్ అంత అర్థం అవ్వాలంటే ఎవరి వల్ల కాదు, నా వల్ల కాదు. నన్ను ఈవేళ మీరు బైబిల్ని మీకు అంత అర్థమైందంటే అర్థం కానివి ఎన్నో ఉన్నాయి ఇందులో. నేను ఎన్నోసార్లు మోకాళ్ళుని, దేవా నాకు ఇది అర్థం కాలేదు, అది అర్థం కాలేదు అని అడిగితే మోకరిస్తే ప్రభు నాకు బయలుపరిచారు. కొన్ని బయలుపరిచారు. బలో యేసు మహారాజుకు. నేను మా నాన్నగారిని అడిగాను, మా మేనమామ గారిని అడిగాను, మా ఊరు వచ్చిన పాస్టర్ గారిని అడిగాను. ప్రత్యక్ష గుడారములోకి, ఇట్లా గుడారములోకి, ప్రత్యక్ష గుడారములోకి, ఈ ఆల్టర్ పైకి పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, యాజకులు, పాస్టర్లు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. కానీ వచ్చేటప్పుడు కడుక్కొని రావాలి, వెళ్ళేటప్పుడు దిగి కడుక్కుని వెళ్ళాలి. నాకు ఇది అర్థం అవ్వలేదు. వచ్చేటప్పుడు కడుక్కొని రావాలి, శుభ్రం చేసుకుని. నాకు అర్థమైంది. మీకు అర్థమవుతుంది. చర్చిలోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కుంటాం,
మీ లోపలికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కుని వస్తారు. అది ఎవరికి కొత్త విషయం కాదు. కానీ వెళ్ళేటప్పుడు ఎందుకు, దేవుని దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి? మా నాన్నగారిని అడిగాను, నాకు తెలియదు అన్నారు. మా మేనమామగారు, నాకు తెలియదు అన్నారు. మా ఊరు వచ్చిన పాస్టర్లు, దీనికి అర్థం ఏంటి అని అడిగాను, తెలియదు అన్నారు. కొంతమంది పాస్టర్ గారు, అయ్యా ఏంటిది, వచ్చేటప్పుడు కడుక్కోవాలి, వెళ్ళేటప్పుడు ఎందుకు అంటే దేవుని దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు కదా, దేవుని దగ్గర నుంచి వస్తుంటే అపవిత్రత ఏమైనా అంటుకుంటుందా? కాదే. దేవుని దగ్గర నుంచి వెళ్ళి అని నేను మోకరించి ప్రార్థన చేసి మౌనంగా కనిపెడితే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, కుమారుడా, నా సన్నిధికి వచ్చేటప్పుడు శుభ్రం చేసుకున్నారు, నా సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడు శుభ్రం చేసుకోవడం ఏంటంటే, నా సన్నిధిలో ఉండగా కొంతమంది సరిగా నాకు తగినట్లుగా ఆరాధన చెయ్యలేరు, నాకు తగినట్లుగా ఉండలేరు. నాకు అర్థమైంది ఏంటంటే, నీవే వచ్చావు, నువ్వు సరి. నేనేం చేస్తానంటే ప్రతి వారం నేను ఆల్టర్ దిగే ముందు అక్కడ మోకరించి, ప్రభువా ఈరోజు నేను పాట సరిగ్గా పాడలేదేమో నన్ను క్షమించండి, సరిగ్గా వాక్యము చెప్పలేదా నన్ను క్షమించండి, పద్యము సరిగా పాడలేదా నన్ను క్షమించండి, నన్ను చూపించుకున్నానా, ప్రసంగములో సిలువను చూపించానా, నా గొప్పతనం చెప్పానా, దేవుని గొప్పతనము చెప్పానా, దేవుని గురించి నేను సరిగ్గా చెప్పలేదేమో, సరిగా చెప్పలేదేమో, సరిగా చూపించలేదేమో అని క్షమించమని పెడతా. ప్రభు అన్నారు, నువ్వు చేసేది అదే కదా అని చెప్పారు నాకు. నువ్వు చేసేది అదే కదా, నువ్వు వెళ్ళేటప్పుడు క్షమించమని అడుగుతున్నావు కదా, అదే. వెళ్ళేటప్పుడు శుద్ధి, వచ్చేటప్పుడు శుద్ధి అనగా నేను దేవుని మందిరానికి వచ్చాను, సరిగ్గా ఆరాధన చేయలేదేమో, దేవుని బాధ పెట్టానేమో, మొబైల్ చూచానేమో, స్తుతి చేయలేదేమో, సరిగ్గా మోకరించలేదేమో, సరిగ్గా ధ్యానములో లేనేమో, సరిగ్గా ప్రార్థన చేయలేదేమో. నువ్వు శాలకు వచ్చావు, సరిగ్గా ప్రార్థన చేయలేదు, నీ ఇంటి పక్కోడి దగ్గర దేవునికి అవమానం. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయలేదు సరిగ్గా. మీ ఇంటి పక్కోళ్ళు యేసు ప్రభు ఏం చేశారంటారా? ఇక్కడ ఒక ఆమె సాక్ష్యం చెప్పింది, ఆడ కొడుకు లివర్ పాడైపోయిందట, 50 లక్షలు ఖర్చు అవుద్ది, కొత్త లివర్, ఆర్టిఫిషియల్ లివర్ పెట్టడానికి 50 లక్షలు ఖర్చు అవుతున్నారట. 50 లక్షలు. ఆమె ఏడ్చుకుంటూ కొడుకును తీసుకొచ్చి 7 మెట్లు ధ్యానం, ఇక్కడ వాక్యం విని ధ్యానములో మోకాళ్ళుని ప్రార్థన చేసుకుని, దేవా 50 లక్షలు లేవు, మాకు స్తోమత లేదు, పేద కుటుంబం, ఎక్కడున్నాయి మాకు డబ్బులు అని చెప్పి ప్రార్థన చేసుకోగా దేవుడు ఆ కుమారుని స్వస్థపరిచారు. మరలా హాస్పిటల్ పెడితే, బలో యేసు మహారాజుకు, మరలా హాస్పిటల్ పెడితే డాక్టర్లు, ఇక్కడ సిస్టంలో ఆ వీడియో ఉంది, ఇక్కడ లాస్ట్ లో పెట్టినది గమనించే మాట ఏమిటంటే, మరలా హాస్పిటల్ పెడితే లివరు బాగా పనిచేస్తుందని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆమె ప్రార్థన నెరవేరిందా, నెరవేరలేదా? అందరూ చెప్పాలి, నెరవేరిందా, నెరవేరలేదా? అందరూ జాగ్రత్తగా వినాలి. ఈవేళ బైబిల్ అంతా నేర్చుకోవాలంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఈ బైబిల్ నేర్చుకోవాలంటే మన వల్ల ఎక్కడ? మీలో కొంతమంది 10 సార్లు బైబిల్ చదివిన వాళ్ళు, ఒక ఆమె అసలు చదువులేనామె, పామిడిలో ఒక ఆమె చదువులేనామె ఇప్పటికీ అక్షరాలు నేర్చుకుని 6 సార్లు బైబిల్ పూర్తి చేసిందట. చదువు అసలే అక్షరాలు ఆ రాదట, ఈ రాదట, అన్ని నేర్చుకొని బైబిల్ ఇప్పుడు 6 సార్లు పూర్తి చేసింది. మీకు తెలియజేసే మాట ఏమిటంటే, జార్జ్ ముల్లర్ గారు 100 సార్లు చదివారు బైబిల్, 100 సార్లు బైబిల్ చదివారు. ఇంకొక ఆయన 160 సార్లు చదివారు బైబిల్. దేవదాసు అయ్య గారు మాకు బోధించిన ఈ దైవజనుడు దేవదాసు అయ్య గారు, అబ్బాయి బైబిల్ని నేను కంఠస్థ పెట్టాను అన్నారు. కంఠస్థ పెట్టాను, ఏ వచనం ఎక్కడుందో అన్ని చెప్పేసేవారు. బైబిల్ తీయకుండా పలానా అధ్యాయం, పలానా వచనం, పలానా వచనం, పలానా వచనం, పలానా వచనం, పలానా అధ్యాయం, పలానా వచనం, బైబిల్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడకుండా బైబిల్ చెప్పేది. అలాంటి అంత గొప్ప దైవజనుడు. అయితే బైబిల్ మనకి ఎన్నిసార్లు చదివినా అర్థమైంది కొంత, అర్థము కాంది చాలా.
అందుకనే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం అర్థం చేసుకుని యేసు దేవుడు ఏంటో అర్థం చేసుకుని యేసు ప్రభు ఏంటో అర్థం చేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత ఆశ్చర్యమే. ఎందుకంటే పరలోకములో దేవాలయము లేదు, యేసు ప్రభువే దేవాలయమై ఉంటారు. అంత ఆలోచించండి. గొర్రె పిల్లయే దానికి దేవాలయం. అలాగే కూర్చో. పరలోకములో సూర్యుడు లేడు, పరలోకములో సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు. పరలోకములో యేసు ప్రభువే సూర్యుడు లేకుంటారట. గట్టిగా సంతోష్. హ్యాపీ సెకండ్ కమింగ్. ఓసారి బళ్ళుకి డీజిల్ తక్కువైంది, పెట్రోల్ తక్కువైంది. ఓసారి పైకి లేస్తే పెట్రోల్ నింపేద్దాం, లేవండి పెట్రోల్ నింపేద్దాం. ఓసారి కొంచెం హుషారు, బండ్లు స్లోగా ఉన్నాయి, పెట్రోల్ నింపేద్దాం. పెట్రోల్ రెడీగా ఉండండి, పెట్రోల్ నింపడానికి రెడీగా ఉండి. నోరు తెరిచి ఉంటారేమో, పెట్రోల్ అంటేనే నోరు తెరిచి ఉంటారేమో. సంతోష రెండవ రాకడ పండుగ, ఆనంద రెండవ రాకడ పండుగ, ఆనంద రెండవ రాకడ పండుగ, సంతోష రెండవ రాకడ పండుగ. హ్యాపీ సెకండ్ కమింగ్. మెర్రీ సెకండ్ కమింగ్. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు వెళ్ళిందా పెట్రోల్ వెళ్ళినట్టు కదా. ఇప్పుడు మీరు బాగున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. అంటే బైబిల్లో మనం అన్నీ నేర్చుకోవాలంటే మన వల్లే కాదు. అసలు ఏ లోకములో ఏ యాక్టివిటీ బయటికి వెళ్ళొద్దు, ఎవరిని బయటికి వెళ్ళనయ్యొద్దు. బయటికి వెళ్తుంటే ఫోటో తీయండి, వీడియో తీయి, నా దగ్గర తీసుకురండి. ఈ టైంలో లేవద్దు, బయటికి వెళ్ళొద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దు, బయటికి ఎవరు వెళ్ళొద్దు. వినాలి, నేను ముగించేస్తున్నా, జాగ్రత్తగా వినాలి. బైబిల్లో మనకు అన్ని అర్థం కావాల్సిన చాలా ఉన్నాయి. నాకైనా నీకైనా ఎన్నో మర్మాలు ఉన్నాయి. అయితే గమనించేది ఏమిటంటే కనీసం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశారు, ఈ సృష్టి ఎందుకు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఇవన్నీ చేయడములో, ఈ భూమి ఆకాశం సూర్యుడు ఇవన్నీ చేయడములో దేవుని ఉద్దేశం ఏంటి, అసలు దేవుని యొక్క అంతరంగములో ఏముంది, అసలు ఆయన ఆలోచన ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి. ఇది ప్రతి చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి చెప్పగలగాలి. అంతేగాని చర్చికి వెళ్ళాం తలనొప్పి తగ్గింది, చర్చికి వెళ్ళాం గుండె నొప్పి తగ్గింది, చర్చికి వెళ్ళాం నడుము నొప్పి తగ్గింది, యేసై నమ్ముకున్నాం సంతానం కలిగింది, ఇది కాదు చెప్పడం. నీ సాక్ష్యం అంటే ఇది కాదు. యేసుని గుర్చిన సాక్ష్యం, నువ్వు నమ్మిన యేసుని గుర్చిన సాక్ష్యం నువ్వు తెలుసుకోవాలి. దైవజనుడు అన్నారు, దేవరాజ విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, దానముల్ వారి వశమవును కానగల్గు, సుఖము భువి మీద శ్రమలందు శుభము. వాక్య గ్రంథమవు బైబిలు పఠన చేసి అందుగల ధన్యతల నెల అందుకొనుచు జీవనము చేయు బలమిమ్ము దేవజనక, గ్రంథ విషయమై మీకు నా వందనములు. బోలో యేసు మహారాజుకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి ప్రియులారా, బైబిల్లో కొన్నైనా నేర్చుకోవాలి. అసలు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నీకు 90 మార్కులు 95 మార్కులు 98 మార్కులు రాపోయినా 50 మార్కులైనా రావాలి, 50 అయినా రావాలి. 95 రాలేదు 50 అయినా రావాలి. అంటే 50 అయినంటే దేవుడు ఎందుకు చేశారు, మనిషిని ఎందుకు చేశారు, చెట్టు ఎందుకు వేశారు, ఆ సర్పం ఏంటి, సైతాన్ ఏంటి, మా దేవుడు ఏంటి, భూలోకానికి ఎందుకు వచ్చారు, దేవుడు చనిపోవడం ఏంటి, రక్తం కార్చడం ఏంటి, కన్యక గర్భముగా రావడం ఏంటి, ఇదంతా నా తలకి అర్థం కావట్లేదు అని చాలా మంది.
మళ్ళా దేవుడు రావడం ఏంటి? ఈ లోకములో కష్టాలు బాధలు ఏంటి? కొంతమంది పేదోళ్ళు ఏంటి? కొందరు డబ్బున్న వాళ్ళు ఏంటి? ఈ అన్యాయాలు ఏంటి? ఈ యాక్సిడెంట్లు ఏంటి? ఈ అచ్చులేంటి? ఈ భూలోకములో ఈ పరిస్థితులు ఏంటి? ఇవన్నిటికి కొంతమంది ఏమీ తెలియదు సమాధానం. కానీ బైబిల్లో అన్నిటికీ సమాధానం ఉంది. దేవుడు భూమి లేనప్పుడు, ఆకాశము లేనప్పుడు, ఏమీ లేనప్పుడు దేవుడు ఒక్కరే. దేవుడు అంటే ఎవరూ చేయలేరు దేవుడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎవరూ కలుగు చేయకూడదు. దేవుడు మహాపరిశుద్ధుడై ఉండాలి. దేవుడు మహాప్రేమమయుడై ఉండాలి. దేవుడు మహాజ్ఞానై, అనంత జ్ఞానై ఉండాలి. దేవుడు మహా సర్వశక్తి కలిగిన వారై ఉండాలి. దేవునికి ఉండే ప్రేమ ఇంకెవరికి లేని మహాప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మహా న్యాయం. న్యాయం అంటే న్యాయమే, అలాగుండాలి. దేవుడు అంటే చీకటిగా వెలుగై ఉండాలి. ఈ లక్షణాలు కలిగిన దేవుడు ఒక్కరే ఏమీ లేని కాలములో దేవుడు ఒక్కడే ఉన్నారు. దీన్ని దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసయ్య గారు చక్కగా తెలియచేసింది ఏమిటంటే, ఆది లేనప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు చేశారు. ఆది లేనప్పుడు, ఏదియు లేనప్పుడు. మీరు చాలా బాగా విన్నారు. నా స్వీట్ కూడా మీకు ఇచ్చేస్తా. ఆది లేనప్పుడు, ఏదియు లేనప్పుడు దేవుడొంటరిగానే తేజరిల్లే. దేవుడు ఒక్కరే ఉన్నారు, ఇంకెవరూ లేరు. వెలుగు, బలము, పవిత్రత, జీవము, అద్యంతరహితము ఆయన కళ. దేవదూతలు లేరు, దివి లేదు, భువి లేదు. సూర్య చంద్రులు లేవు, చుక్కలు లేవు. చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు. దాగోను లేడు, ఆదాము లేడు. దాగోను అంటే సైతాన్, ఆదాం అంటే ఆది మానవుడు. సర్వము శూన్యముగా నుండే చప్పుడన్న మాటయే లేదు, దేవుని మహిమ తప్ప. ఊహలోనికి రాగల ఒకటి అయినా లేదు, ఊహలోనికి రాగల ఒకటి. ప్రైజ్ ది లార్డ్. ఊహలో మరణాత మన ప్రభువు త్వరగా వచ్చుచున్నారు. మన ప్రభు త్వరగా వచ్చుచున్నారు. మన ప్రభు త్వరగా వచ్చుచున్నారు. మీరందరూ ప్రభువైనేశ్వరమ్మ అని చెప్పాలి. మన ప్రభు త్వరగా వచ్చుచున్నారు. మన ప్రభు త్వరగా వచ్చుచున్నారు. ఊగలోనికి రాగల ఒకటి అయినా లేదు, ఊగలోనికి రాగల ఒకటి అయినా లేదు. దీనినే బుధులు అనాది అంద్రు, దీనినే బుధులు అనాది అంద్రు. అనాది ఏమీ లేని కాలంలో దేవుడు ఊహించుకున్నారు. ఆయన ఊహించుకున్నది ఏమిటంటే, నేను మనిషిని చేయాలి, నరుని చేయాలి, నా పోలిక చొప్పున నరుని చేయాలి. నేను ఏ పోలికతో ఉన్నానో, దేవుని కాళ్ళుంటాయి, చేతులుంటాయి, కళ్ళుంటాయి. కానీ దేవుడు ఎంత ఎత్తో ఎంత లావో ఎవరూ చెప్పలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన ఆయన గురించి అర్థము కాదు. దేవుడు అనుకున్నది ఏమిటంటే, నేను ఇంత మహిమతో ఉన్నాను, నా మహిమ నేను నరులకి ఇవ్వాలి. నరులా లేరే అంటే నా రూపంతో చేసుకుంటా నరుల్ని. అందుకనే దేవుని యొక్క తలంపులో ప్రధానమైన ఉద్దేశం ఎవరంటే మనమే, మనులే దేవుని ఉద్దేశం. బోలో యేసు మహారాజుకు. మొన్న ఓసారి ఇక్కడ ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారు అంతకు ముందు వారమే నాకు గుర్తొచ్చాడు. ఆయన అంతకు ముందే గుర్తొచ్చాడు 4 రోజుల క్రితం. నేను అన్నాను, 4 రోజుల క్రితం మీరు గుర్తొచ్చారు అన్నాను ఎస్పీతో. ఆయన అన్నారు,
సంతోషపడిపోయి నా చేయి పట్టేసుకుని, సార్ నేను గుర్తొచ్చానా, నేను గుర్తుకొచ్చానా మీకు? ఇన్ని లక్షల మంది జనాల్లో నేను గుర్తొచ్చానా? నేను ఎంత ధన్యుండో అని చెప్పేసని సంతోషపడి నా చేతులు పట్టేసుకుని నా చేయి తీసుకుని ముద్దు పెట్టేసుకున్నాడు ఆయన. నేనన్నాను, నేను మీలాంటి మనిషిని నాకు గుర్తొస్తే ఇంతగా మీరు ఆశ్చర్యపడుతున్నారు. అనాదిలో దేవుడు మనల్ని ఆయన ఆలోచించుకున్నారు. బోలో యేసు మహారాజుకు. ఏమీ లేని కాలంలో మన గురించి ఊహించుకున్నారు. భూమి లేనప్పుడు, ఆకాశము లేనప్పుడు, సూర్యుడు లేనప్పుడు, నక్షత్రాలు లేనప్పుడు మన గురించి దేవుడు ఉద్దేశించి ఆలోచించి దేవుడు అనుకున్నది ఏమిటంటే, నేను దేవుణ్ణి, నేను తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్ముని, ఏకైక దేవుణ్ణి, సమయమును బట్టి ముగ్గురుగా కనబడతాను కానీ ఒక్కరినే. అయితే నా కుమారుడైన క్రీస్తు ప్రభు పక్కన కూర్చోబెట్టుకునే నరుల్ని తయారు చేయాలి. బోలో యేసు మహారాజుకు. ఆ నరుల్ని కలుగు చేయక మునుపు దేవదూతలను చేయాలి. దేవదూతలు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ముందు ఆలోచన మనదే, ముందు ఆలోచించింది మనల్ని, కానీ ముందు చేసింది దేవదూతల్ని. ముందు మన కొరకు ఆలోచన అంటే దేవుని దృష్టిలో ఫస్ట్ ఎవరంటే మనమే. దేవదూతలు నెక్స్ట్. దేవదూతల్ని ఫస్ట్గా చేశారు. దేవదూతలు చేశారు, ఆకాశము, భూమి, సముద్రము సృష్టి చేశారు. ఆ తర్వాత ఆదామును చేశారు, నరుని చేశారు. ముందు దేవదూతలే, తర్వాత సృష్టి, తర్వాత నరులు. అయితే గమనించే మాట ఏమిటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే నా పక్కనే నాతో పాటు కూర్చోవాలి. అందరూ కూర్చోండి ఒకసారి. అందరు కూర్చొని చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు. బోలో యేసు మహారాజుకు. మైకులో కొంచెం ముందే పెట్టుకుని సత్యం అస్సలు పని చేయట్లేదు. చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు. బోలో యేసు మహారాజుకు. అందరూ చెప్పాలి. అమ్మా వినేయాలి. బయటికి ఎవరు వెళ్ళా ఈ కొద్ది మాటలు వినకుండా మీరు బయటికి వెళ్తే ఆ డోర్ దగ్గర ఉన్న వాళ్ళని ఫోటో తీసుకురండి. అమ్మ లైన్లో తీసుకురండి. వాళ్ళందరినీ డోర్ దగ్గర ఉన్న వాళ్ళని లైన్లో తీసుకురండి. ఆ లైన్లో, ప్రార్థన లైన్లో తీసుకురండి. నేను మాట్లాడతా. చేతులెత్తి గట్టిగా చప్పట్లు. బోలో యేసు మహారాజుకు. ఇందాక మీకు లేచి నిలబెట్టాం, అప్పుడు వెళ్ళొచ్చేయాలి. ఇప్పుడు మీరు ఈ టైంలో లేవటం మంచిది కాదు. వినా చేతులెత్తి సంతోషంగా, సంతోష రెండవ రాకడ పండుగ. ఒకసారి అనాది నుంచి చార్ట్ పెట్టు, అనాది పెట్టు. బోలో యేసు మహారాజుకు. హ్యాపీ సెకండ్ కమింగ్. మెర్రీ సెకండ్ కమింగ్. బోలో యేసు మహారాజుకు. నేను చార్ట్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓ చార్ట్ మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. బోలో యేసు మహారాజుకు. ఈ చార్ట్ చూడండి. ఇందులో ఫస్ట్ ఏమిటంటే దేవుడు. గట్టిగా చదివేయాలి, టైం లేదు. మొదటిది ఏంటి? దేవుడు. రెండోది ఏంటి? దేవుని లక్షణాలు. ఈసారి దేవుని దివ్య లక్షణాలు అని సరిచేయండి. రాసుకోండి, రాసుకోమని ఒక అబ్బాయి. మూడోది అనాది సంకల్పన, అనాది ఆలోచన. ఎఫెసీ 1:4 ఉంటుంది. ఈసారి వచనాలు కూడా వేసేయాలి. మొన్న ఇండోనేషియాకి ఇంగ్లీషులో చేసాం, దాని తెలుగులో ఆ వచనాలు ఇస్తే చాలు. నెక్స్ట్ దేవదూతలు. ఈ అనాది ఆలోచనలో మనమున్నాం. మనమే దేవునికి ఫస్ట్. అందరూ జాగ్రత్తగా వినాలి. దేవదూతలు ఫస్టా, మనం ఫస్ట్ అంటే మన దేవుని దృష్టిలో మనమే ఫస్ట్. నెక్స్ట్ దేవదూతల్లో ఓ దేవదూత సైతానుగా మారిపోయాడు. నెక్స్ట్ సృష్టి నిర్మాణం, మానవ నిర్మాణం, పాప ప్రవేశం, రక్షణ వాగ్దానం, పాప వృద్ధి, నోవహు కాలం, జలప్రళయ కాలం, షేము హాము యాపేతుల కాలం, షేములోంచి అబ్రాము కాలం, ఇస్సాకు కాలం, యాకోబు కాలం, యూదా గోత్రం, దావీదు కాలం, నిరీక్షణ కాలం, నిశ్శబ్ద కాలం, బాప్తిస్మమిచ్చు యోహాను కాలం, దావీదు వంశములో నుంచి వచ్చిన యేసు క్రీస్తు వారి కాలం. ఇదే మొదటి రాకడ. బోలో యేసు మహారాజుకు.
వచ్చే వారములో జరిగే పండుగ ఇదే. వచ్చే నెలలో జరిగే పండుగ ఇదే. ఏం పండుగ? మొదటి రాకడ పండుగ. మొదటి రాకడ డిసెంబర్లో మొదటి రాకడ పండుగ. నెక్స్ట్ పెంతెకొస్తు కాలం, ఆది క్రైస్తవ సంఘ కాలం, హింస కాలం, అంధకార కాలం, బైబిల్ బయలుపరచబడిన కాలం, మిషనరీల కాలం, నవీన సంఘ కాలం, గుర్తుల కాలం. ఇప్పుడు అందులోనే ఉన్నాం. మనమున్నది గుర్తుల కాలం. ఈ గుర్తుల కాలములో యేసు ప్రభు రెండో రాకడ జరగబోతుంది. యేసు రాబోతున్నారు. బలో యేసు మహారాజుకు. ఆ తరువాత మహాశ్రమల కాలం, అర్మగిద్దోను యుద్ధం, అంతిమ అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త, నరకములో వేయబడుట, సాతానుని మట్టు లేని గోతులు బంధించుట, 1000 ఏండ్ల క్రీస్తు రాజ్య నీతి పరిపాలన, సజీవుల తీర్పు, సైతాను విడుదల, క్రీస్తునకు అపవాదికి జరుగు యుద్ధం, సైతాన్ నరకములో పడవేయుట, అంచె తీర్పు అంటే కడబడి తీర్పు, కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త సృష్టి నిర్మాణం కాగా మనము సదాకాలము క్రీస్తుతో కూడా ఉండుట. బలో యేసు మహారాజుకు. కాగా సదాకాలం క్రీస్తుతో ఉండే కాలములో రోగాలు గాని బాధలు గాని ఏమి ఉండవు. మనం మేఘం ఎక్కిన తర్వాతే ఉండవు. పరలోకానికి వెళ్ళిన తర్వాత దెయ్యాలు లేవు, రోగాలు లేవు, బాధలు లేవు. యేసు ప్రభుతో యుగ యుగాంతాలు యేసుతో పాటే ఉంటాం. బలో యేసు మహారాజుకు. అయితే ఇదంతా ఇప్పుడు మీకు చూపించిన ఈ కాల పట్టిక, ఈ టైం టేబుల్ అంతా దేవుడు ఇప్పుడు తయారు చేశారా, అనాదిలో రెడీ చేశారా? చెప్పాలి గట్టిగా. అనాదిలో రెడీ చేశారు. అయితే దేవుడు అనుకున్నది ఏంటంటే, నాతో పాటు నా పక్కన కూర్చొని నరులు ఎలాగుండాలంటే జయించేవాడై ఉండాలి. వినాలి, ఓడిపోయేవాడు కాదు. నాతో పాటు కూర్చునే వాళ్ళు ఎలాగుండాలంటే, నాకు ప్రాణం ఏమిటా కూడా రెడీగా ఉండాలి. ఎన్నొచ్చినా నన్నే ప్రేమించాలి, నాతో పాటు ఉండాలి. అలాంటి సరుకు కావాలి. చాలా మంది అనుకుంటారు, చెట్టు ఎందుకు, ఆదాము హవ్వ అక్కడికి చెట్టు దగ్గరికి వెళ్ళి తినేసింది, ఆదాముకి ఇచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఆ పరీక్ష పెట్టింది దేవుడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నాకు మంచి సరుకు కావాలి, మంచోడు కావాలి, అసలైనోడు కావాలి. ఎన్నొచ్చినా జయించాలి. ఆదాము జయించడు, ఆదామవులు ఓడిపోతారు, నరులు ఓడిపోతారు. నరులకి స్వేచ్ఛ ఇచ్చాను, స్వేచ్ఛను బట్టి ఓడిపోతారు. దేవుడు ఏంటంటే మనల్ని కలుగ చేసి రూములో పెట్టి తాళమేయలేదు. దేవుడు ఇది మంచి, ఇది చెడు, జాగ్రత్త అని చెప్పారు. నీ కూతుర్ని కాలేజీకి పంపిస్తావు, ఇంట్లో పెట్టి తాళం వేయకూడదు. అమ్మ ఇది మంచి, ఇది చెడు, జాగ్రత్త అని చెప్తావు. అలాగే దేవుడు నీ కూతురికి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఆ పాప చెడిపోవచ్చు, లేదంటే మంచిగా ఉండొచ్చు. అంతా పాప మీద ఆధారపడదు. అలాగే మన మీద మనం మంచిగా ఉంటామో చెడ్డగా ఉంటామో, దేవుడు అనుకునేది ఏంటంటే జయించిన సరుకు నాకు కావాలి. అందుకనే దేవుడు వీళ్ళు ఓడిపోతే దేవుడు వాగ్దానం చేశారు, రక్షణ వాగ్దానం, స్త్రీ సంతానములో నుంచి వచ్చే వాగ్దానం. అలాగే దేవుడు ఈ లోకానికి స్త్రీ గర్భమున జన్మించి 33.5 సంవత్సరాల కాలము జీవించి, మొదటి మనిషి మొదలు చివరి మనిషి వరకు అందరి పాపాల కొరకు యేసు సిలువ వేయబడి రక్తాన్ని చిందించారు, మానవాడికి రక్షణ ప్రసాదించారు. ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీకోసమై, ఇదిగో నేడు రక్షణ తెచ్చి నాడు నీకోసమై, మేలుకో చాలుకో మేలుకో మీరు బాగా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దైవజనుడు పాడిన పాట, నేడు దేవుడు నిన్ను. మా చిన్నప్పుడు మా మేనమామ గారు నాకు రేకు బోరిచ్చి తెల్లవారుజాము వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి, నేడు దేవుడు, అప్పుడు మైక్ లేదు, మైక్ సిస్టమ్ లేదు, సౌండ్ బాక్సులు ఏమీ లేవు, ఏ మైక్ లేదు,
చేత్తో పట్టుకుని బోర పట్టుకుని, నేడు దేవుడు నిన్ను చూడవచ్చి నాడు, మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా, ఇదిగో నేడు రక్షణ నీ కొరకు తెచ్చారు, మేలుకో. దేవుడు వచ్చి ఆయన మన పాపాల కొరకు రక్తాన్ని చిందించారు. అందుకే ఈ వేళ ఎంత పాపొచ్చినా క్షమించబడుతున్నాడు, ఎన్నిసార్లు విమర్శించినా క్షమించబడుతున్నాడు. ఎన్నిసార్లు యేసు ప్రభుని తిట్టిన వ్యక్తి, బైబిల్ చింపిన వ్యక్తి, కాల్చిన వ్యక్తి వచ్చినా దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని క్షమిస్తున్నారంటే కల్వరి కొండ మీద ఆయన కార్చిన రక్తం. కూర్చోమ్మా, కూర్చోమ్మా. ఆయన కార్చిన రక్తం, ఆ రక్తాన్ని బట్టి క్షమాపణ. నువ్వెంతకు ముందు తెలియక బైబిల్ చింపావు, తెలియక బైబిల్ కాల్చావు, తెలియక దేవుని విమర్శించావు. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు యేసు రక్తము. గమనించే మాట ఏమిటంటే, ఆ రక్తము చేసేది ఏమిటంటే క్షమాపణ, క్షమించటం. అందుకే బైబిల్లో 2 రక్తాలు, హేబేలు రక్తం శిక్షించమని చెప్పింది, యేసు రక్తం క్షమించమని చెప్పింది. బోలో యేసు మహారాజుకో. హేబేలు రక్తం శిక్షించు అని చెప్పింది దేవుణ్ణి, యేసు రక్తం క్షమించు. వీరేమి చేయించున్నారో వీరెరుగరు, క్షమించు. మనందరి కొరకు దేవుడు వచ్చి సిలువేయబడి రక్తాన్ని చిందించేశారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నా రక్తముతో కడుక్కొని శుద్ధి చేసుకుని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మాన్ని పొంది ఎవరైతే ఎన్నొచ్చినా జయిస్తారో జయిస్తారో జయిస్తారో, లోకము కంటే నేనే ముఖ్యమనుకుంటారో, పాపమొద్దు దేవుడే ముఖ్యమనుకుంటారో, కులము కంటే యేసు ప్రభు ముఖ్యమనుకుంటారో, మతము కంటే యేసు ప్రభు ముఖ్యమనుకుంటారో, యేసు ప్రభు కొరకు నేను ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమనుకుంటారో, చనిపోవటానికి కూడా రెడీ అనుకుంటారో, సిద్ధం అనుకుంటారో. బోలో యేసు మహారాజుకో. ఒక ఆయన అంటున్నాడు, మన ఇండియా దేశంలో యేసు ప్రభు నమ్మకూడదని ఓ చట్టం వస్తుందిలే, వచ్చిన తర్వాత తెలుస్తుంది అనే సంగతి అంటున్నాడు ఒక ఆయన. యేసు ప్రభు నమ్ముకోవద్దని చట్టం వస్తుందట. దేవుని నమ్ముకోవటం మనిషి ఇష్టం. అంబేద్కర్ గారు రాసింది ఏంటంటే, నీకు నచ్చింది ఈవేళ పొద్దుట ఒకళ్ళు నమ్ముతావు, ఈవేళ మధ్యాహ్నం ఒకళ్ళు, నీ ఇష్టం. నీకు ఆళ్ళని నమ్ము ఏళ్ళని నమ్మనే అధికారం ఎవరికి లేదు, మత స్వేచ్ఛ. కానీ కొంతమంది ఏంటంటే ఉపలాటం ఏంటంటే మత స్వేచ్ఛ తీసేసి అనేక మంది యేసు ప్రభు నమ్ముతున్నారు కనుక నమ్మకుండా చేద్దాం, ఆటంకం చేద్దాం, చర్చిలు పడగొడదాం, చర్చి కట్టకుండా చేద్దాం, సువార్త చెప్పే వాళ్ళ మీద పేడ నీళ్లు చిమ్ముదాం, కొడదాం, బైబిల్ చిమ్ముదాం. ఎన్ని చేసినా కానీ సంఘము ఆగిందా సాగిందా? మాట్లాడట్లేదు. ఆగిపోద్దా సాగిపోయిందా? నేనే చెప్తా, ఈ గుత్తి శాల ఉందే, తాటాకుల శాల బూడిదైపోయింది. ఇంత పెద్ద శాల, ఇది ఎంత ఉందో అంత ఉండేది తాటాకుల శాల. 15 నిమిషాల్లో బూడిదైపోయింది, 2 సార్లు పడిపోయింది. గుండాలు వచ్చారు, రౌడీలు ఫోన్లు చేసి బెదిరించిన ప్రయత్నం చేశారు. మీ దగ్గరికి వచ్చి కానుక పెట్టెలు పట్టుకుపోతామన్నారు. శనివారం వస్తాం, కానుక పెట్టెలు పట్టుకుపోతాం. పాస్టర్ నువ్వు ముందే పంపించు 10 లక్షలు అన్నాడు ఒక ఆయన. 10 లక్షలు కాదు, 10 రూపాయలు కూడా ఇవ్వను. నేను ఎట్లాంటి రౌడీనో తెలుసా? నువ్వు ఎట్లాంటి రౌడీవో నాకు అవసరం లేదు. నా దేవుడు చాలా గొప్ప దేవుడు, నా దేవుడు చాలా గొప్ప దేవుడు. పిరికోండి అనుకున్నావా? నేను భయస్తుడు అనుకున్నావా? పిరికోండి. నేను చచ్చిపోతే అమ్మగారు చేస్తారు సేవ, మేము చనిపోతే మా పిల్లలు చేస్తారు. అప్పటికి ఓ పాప పుట్టింది, 2వ పాప గర్భములో ఉంది. బాబు పుట్టి పరలోకానికి వెళ్ళాడు. గమనించే మాట ఏమిటంటే, ఇద్దరు చేస్తారు సేవ. మీ ఇద్దరు చచ్చిపోతే ఏమంట, ఇప్పుడైనా చావాలి, రేపైనా చావాలి. దేశము కొరకు ఎందరో చనిపోయారు. అది గొప్పవాడు కాదా? మరి దేవుని కొరకు నేను చనిపోతే నేను గొప్పవాడు కాదా? దేవుని కొరకు ఎందుకు భయపడతామయ్యా? ఏమి నువ్వు ఫోన్లు చేస్తే నేను భయపడిపోతానా? నువ్వు ఫోన్లు చేస్తే భయపడిపోతానా? బెదిరిస్తే భయపడిపోయే రకమా మేము? యేసయ్యను చూస్తున్నాం. అప్పటికి మన గుత్తికి ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఎవరు కూడా అట్లాంటి వాడు ఎవరు వచ్చి రాలేదు ఆ టైంలో.
మరి వచ్చేవాళ్ళేమో నాకు తెలియదు. ఇప్పుడైతే గడికి ఎంతోమంది ఆఫీసర్లు. మన సిఐ గారి దగ్గరికి సంతకం పెట్టించుకోవడానికి వెళ్తే ఆయన అన్నారట, గుత్తి షాలకు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటే నాకు యూనిఫామ్ వచ్చిందని చెప్పారట ఆయన. నేను సిఐనయ్యాను. ఈవేళ ఎంతో మంది సిఐలు అయిన వాళ్ళు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్లు గమనించే అనేక మంది ఉన్నారు ఈవేళ. ఆ రోజులు ఎవరు లేరు. అంటే ఎవరు లేరంటే నేను శనివారం మీలో ఎవరున్నారు అడిగేవాడిని కాదు. ఆయన అన్నాడు, నా ఫోన్ చేసి, శనివారం వస్తా, పట్టుకెళ్తా, ఎవడడ్డు వస్తాడో చూస్తాడన్నా. ఓ రోజున తాటగర్ షాల్లో నేను తిరుగుతున్నా. అక్కడ కొంతమంది కత్తులు ఎట్టుకుని, ఓ బాక్స్ బాంబులు ఎట్టుకుని ఉన్న బాక్స్ పెట్టుకుని మోకరించి ప్రార్థన చేస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళాను. బాబు ఏంటి కత్తులేంటి, ఏమిది అన్నా. అయ్యా మేము మా ఊర్లో కొంతమందిని చంపమయ్యా, కానీ వాళ్ళ దారిలో మాకు ఎదురవుతారు, మమ్మల్ని చంపుతారేమో అని తెచ్చుకున్నామయ్యా. కత్తులు ఇవేంటి అన్నాను. బాంబులయ్యా. పగిలితే ఇక్కడ ప్రమాదం కదండి. పగలవయ్యా, భద్రంగా పెట్టాం పాస్టర్ అయ్యా. మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. నేను ఎట్లాంటి వాళ్ళు ఉంటారు షాల్లో, ఎంతో మంది రౌడీలు మారారు, గూండాలు మారారు. అందుకని నేను శనివారం చెబితే ఇంటికి వెళ్ళి కొట్టొస్తారు. నేను ఇక్కడ చెప్పాను అనుకోండి, నేను ఇక్కడ చెప్తే ఇంటికి వెళ్ళి కొట్టేసి వస్తాను. అందుకని దాచుకుని ఎవ్వరికి చెప్పకుండా ఉండేవాళ్ళం. శనివారం ఆదివారం ఈయనేమంటాడంటే, శనివారం వస్తా, పట్టుపోతా, బాక్సులు ఎవడొస్తాడో నేను చెప్పా, నీకు రోజులు నిండిపోయినట్టున్నాయి, అయిపోయినట్టున్నాయి, రా శనివారం. నువ్వు శనివారం వచ్చి నువ్వు చందా పెట్లు పట్టుకుపోతుంటే షాలకు వచ్చి కానుకలు వేసుకున్న వాళ్ళు ఊరుకుంటారా? రా అయ్యా. నేను ఎంతకాలం చెప్పకుండా, ఎందుకంటే దైవ సేవకులు శాంతి అనేది అనాలి, కానీ గొడవ పెట్టుకోకూడదు. నేను దాచుకుంటున్నా, ఎవరికి చెప్పట్లేదు. నా దగ్గర కొందరు వచ్చి అడిగారు, అయ్యా ఎవడయ్యా పోలు చేసేది ఎవడో, బెదిరించేది ఎవడో అని అడిగారు. ఓ రెడ్డి అడిగాడు నన్ను, ఎవడయ్యా 2 లారీలు వేసుకుని కొట్టేసి వస్తానన్నాడు. 2 లారీలు వేసుకుని ఇంటికి వెళ్ళి కొట్టేసి వస్తాను, ఎవడయ్యా అన్నాడు. ఎవరు లేరు అన్నాను. నువ్వు వచ్చి పట్టుకుపోతే ఇక్కడ కూర్చొని ఉంటాడు ఆయన, నిన్ను ఊరుకుంటాడా? వెంటాడి తంతారు కదా, నువ్వు రా. కానీ భయపడి రాలేదు. అంటే నేనేమన్నానంటే, అలాంటి పరిస్థితుల్లో నేను వెనక్కి వెళ్ళిపోతాం అనుకున్నారు మమ్మల్ని. నేను పాస్టమ్మ గారు చెప్పాను, 2 నన్ను చంపేస్తే నా సమాధి గుత్తిలోనే చెయ్యాలి. ఏదో పక్కన ఏదో మూలన చేసి నా శవాన్ని మా నాన్నగారు అమ్మగారు తీసుకెళ్తే ఒప్పుకోకు, మొదటి మాట. 2, నన్ను చంపేస్తే నిన్ను మీ అమ్మగారు నాన్నగారు తీసుకెళ్ళిపోతారు. మీ అన్నయ్య గారు, 4 అన్నయ్యలు, పాస్టమ్మ గారికి 4 అన్నయ్యలు, ఒక అక్క, ఒక చెల్లి, తల్లిదండ్రులు, గొప్ప సేవకుడ, వెస్ట్ గోదావరిలో గొప్ప పేరు ఉంది. నిన్ను తీసుకెళ్ళిపో, నీ వెళ్ళొద్దు. ఈ 2 నేను అడుగుతున్నా. ఒకవేళ నాకు మరణం వస్తే ఈ 2 చెయ్యాలి. సమాధి ఎక్కడ ఉండాలి? యేసయ్య రాకడ టైంలో ఇక్కడి నుంచి నేను లేవాలి. 2 నేను ఇక్కడే ఉండాలి. నేను లేకపోయినా సేవ జరుగుతుంది. నేను చెప్పా. అయితే ప్రియులారా, బెదిరిపోయి ఈవేళ చాలా మంది అనుకోవచ్చు, యేసు నమ్మిన వాళ్ళని బెదిరిస్తే బెదిరిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారండి. కొంతమంది ఉంటారు. బైబిల్ పట్టుకుని వీధుల్లోకి వెళ్తే, పాస్టర్ గారిని రా నేను కేసు పెడతాం అంటే, తప్పు అయిపోయింది సార్ అన్నాడు. నేనైతే అలాగే అన్నాం, పోలీస్ స్టేషన్గా రా, పోలీస్ స్టేషన్గా వెళ్దాం రండి. జైల్లో పెడతావా? పెట్టు. జైల్లో పెడితే జైల్లో ఉండే ఖైదీలకి దేవుని వాక్యం చెప్తా. ఏమయ్యా నువ్వు? చంపేస్తారా? చంపుతారా? చంపరే. దేశం కొరకు చనిపోలేదా? దేశం కొరకు పోరాడినటువంటి ఆ గొప్ప గొప్ప నాయకుల పేరు చెప్పుకోవట్లేదా? దేవుని కొరకు పేతురు గారు చనిపోలేదా? పేతురు గారు చంపబడ్డారు. యోహాను గారు తప్ప మిగిలిన 11 మంది చంపబడ్డారు. ఆంద్రేయ చంపబడ్డాడు, తోమా చంపబడ్డాడు, బర్తులోమే చంపబడ్డాడు.
వీళ్ళందరూ చంపబడ్డారు కదా. యాకోబు చంపబడ్డాడు, వీళ్ళందరూ చంపబడ్డారు కదా. చంపబడితే యేసు ప్రభు నమ్మిన వాళ్ళు రంపాలతో కోసారు, గొడ్డలతో నరికారు, చెట్లకు వాళ్ళందరూ బెదిరిపోయారా? యేసు నమ్మిన వ్యక్తి బెదిరిపోయే వ్యక్తిగా. యేసు ప్రభు ఎవరి కొరకు రాబోతున్నారంటే జయించిన వారిని ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి రాబోతున్నారు. బలో యేసు మహారాజుకు. మీకు ఇది అర్థం కావటానికి ఓ మాట చెప్తా. ఓ తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. 100 ఎకరాల పొలం ఉంది. 100 ఎకరాల పొలం ఉంది. 3 కొడుకులు. భార్య చచ్చిపోయింది. ఈ తండ్రి కొడుకులు పిలిచాడు, పెద్ద మనుషులు పెట్టాడు. 3కి 33.5 చిల్లర పొలం పంచుతున్నాడు. మీలాంటి పెద్దోడు వచ్చి పెద్ద అయినా పెద్దోడికి 30 ఎకరాలు, రెండో వాడికి 30, మూడో వాడికి 30, నీకు 10. నీ తదనంతరం వీళ్ళు 3 తీసుకుంటారా? నీ ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకుంటావా? ఇచ్చుకో. కానీ ఇప్పుడు మాత్రం నీ పేరుని 10 పెట్టుకో. ఇతను అంటాడు పెద్ద అయినా, నాకొద్దు, నా 3 కొడుకులు బంగారం లాంటోళ్ళు, నేను ఎవరి దగ్గర బతకొచ్చు. ఆ పెద్దోడి దగ్గర, నడిపోడు దగ్గర, నడిపోడు అంటారు కదా మన రాయలసీమలో, చిన్నోడు లాస్టోడు దగ్గర నాకెందుకు పొలం? పెద్ద అయినా నీకుండే డబ్బుల్లో ₹1,00,00,000 ఉంది. ₹1,00,00,000 10 లక్షలు పక్కన పెట్టు, 30 లక్షలు ఇచ్చేయి, 30 ఎకరాలు ఇచ్చేయి అన్న. నాకు వద్దు, 10 లక్షలు వద్దు, 10 ఎకరాలు వద్దు అన్నాడు. అందరూ చెప్పారు, మేము చెప్తున్నాం పెద్దోళ్ళు, ఉంచు అన్నారు. అన్న తర్వాత సరే అని అగ్రిమెంట్లని రాసుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు. పెద్ద కొడుకు దగ్గర 2 నెలలు ఉన్నాడట. ఆ కొడుకు అన్నాడట, నానా నేను బాగా చూసుకుంటాను, నీ పేరు నుండే 10 లక్షలు నాకు ఇచ్చేసాయి, బాగా చూసుకుంటాను అన్నాడట. ఏమి చేయాలి అంటే 10 లక్షలు ఇస్తే బాగా చూసుకుంటాడు. ఇవ్వకపోతే చెప్పండి అయ్యా, ఇవ్వకపోతే చూసుకోడు. తండ్రికి భూమి కిందకి దిగిపోయినట్టు అనిపించింది. ఈ భూమి కిందకి వెళ్ళిపోయింది అనిపించిందట. ఏంటి 10 లక్షలు ఇస్తే ఈ నన్ను చూస్తాడా? నానా నాకు డబ్బు అవసరం ఉంది, 10 లక్షలు అవసరం, ఇవ్వు తర్వాత ఇస్తా అనొచ్చు. నిన్ను చూడాలంటే 10 లక్షలా? ఆ పెద్ద మనుషులు అందుకేనా ఇలాగ అన్నారు నన్ను. కొడుకుని చూచి వీడు మోసగాడీడు, రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. రెండో వాడి దగ్గర 2 నెలలు ఉన్నాడు. ఆడన్నాడట, నానా నానా, ఏరా నానా, ఎంత ప్రేమగా పిలుస్తున్నావురా, చెప్పరా, మీ అన్నయ్య చెప్పినట్టు చెప్తే నాకు తెలియదేంటి? అమ్మ పుట్టిలు మేనమామకు తెలియదు అంటారు కదా, నీ గురించి నాకు తెలియదా? ఆడిగలాగా ఏరా అన్న. నానా నీ పేరుని 10 ఎకరాలు ఉంది కదా, ముందే నాకు రాసిస్తే నేను బాగా చూసుకుంటాను అన్నాడు. ఇప్పుడు పెద్దోడు మంచోడా, రెండో వాడు మంచోడా? మాట్లాడండి అయ్యా. పెద్దోడు మంచోడా, రెండోడు మంచోడా? మీరు మాట్లాడండి. మీరు ఎవరి పార్టీ? పెద్దోడు పార్టీ, రెండోడు పార్టీ? ఎవరి పార్టీ కాదని అన్నవారు ఇలాగనండి. ఇలాగంటే కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు మీరు. ఇలాగనండి, ఎవరి పార్టీ కాదు. తండ్రి అనుకున్నాడు, ఇద్దరు మోసగాడు, నా డబ్బు, నా 10 ఎకరాలు, నా 10 లక్షలు అనాథాశ్రమంలో ఉండి అనాథాశ్రమానికి రాస్తా, నేను అనాథాశ్రమంలో ఉంటా, ఇట్లాంటి మోసగాడి దగ్గర ఉండను అని చిన్నోడి దగ్గరికి వెళ్తున్నాడు. తండ్రి అనుకున్నాడు, చిన్నోడి దగ్గరికి ఎల్లక్కర లేకుండానే ఆడు ఎలా ఉంటాడో తెలుసు. ఎందుకంటే ఇంట్లో లాస్ట్గా పుట్టినోళ్ళు తెలివైనోళ్ళ, తెలివి తక్కువ, మహా తెలివైనోళ్ళు, ఆఖరిగా పుట్టినోళ్ళు ఏమి తెలివి. వాడెక్కగా దేశముదురు, దేశాన్ని అమ్మేయమంటే అమ్మేతాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్తున్నా, అయినా కానీ వెళ్ళాలి. వెళ్ళి అనిపించుకుని అనాథాశ్రమానికి వెళ్ళాలి. పెట్టట్టుకుని చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు. బాగా అలా కోడలు కూతురు, ఆ కోడలు కొడుకు బాగా చూచారు.
నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, మాట్లాడట్లేదు. తండ్రి అనుకున్నాడట, వాళ్ళిద్దరూ అడిగారు, ఈడు అడగట్లేదు, ఈడు వాళ్ళకంటే అసాధ్యుడు, వాళ్ళకంటే తెలివైనడు, ఈడు ముదురు దేశముదురీడు, అడక్కుంటగానే లాగేస్తాడేమో. వీడు అడగకుండగానే లాగేసే రకం, అడగడే. తండ్రి పిలిచి, రే చిన్నోడా ఇటురా అన్నాడు. ఏంట్రా సంగతులు అన్నాడు. అంటే తండ్రి ఉబలాటం, తండ్రికి ఆసక్తి. ఏంట్రా? ఏమి లేదు నాన్న, బాగున్నావా, ఎలారా, నీకేం డబ్బులు కావాలా అన్నాడు. వద్దు నాన్న, పొలం వచ్చింది కదా, ఆ పంట తీసుకో, వద్దు నాన్న, వద్దు. చాలా బాగా ట్యాబ్లెట్లు ఇచ్చి, కోడలు కూడా కూతురులేగా, మామయ్య గారు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, మీరు ఈ టైం టిఫిన్ చేయాలి, ఈ టైం భోజనం, తండ్రిలాగా చూస్తుంది. చాలా ఇళ్లలో కోడలు మామగారిని అత్తగారిని తల్లిదండ్రులా చూస్తారు. సూపర్ అన్నమాట. కొంతమంది ఉంటారు, వేరే కాపురం పెట్టు పెట్టు పెట్టు, వేరే కాపురం పెట్టు. రేపొద్దుట నీ కొడుకు, నీ ఒక్కడే కొడుకు వేరే కాపురం పెడతాడు, జాగ్రత్త. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. రేపొద్దుడు నీ కొడుకు కోడలు వెళ్ళి వేరే కాపురం పెడితే, ఒక ఆమె వచ్చి, అయ్యా నా మైక వేరే కాపురం పెట్టమంటే పెట్టట్లేదయ్యా అందే. ఒక ఆమె, నా భర్త ఒప్పుకోవట్లేదయ్యా నేను ఎత్తుకుందనమాట కొడుకుని. నవ్వుతున్నాడు. చిన్నపిల్లలు అదే కదా, ఏడుస్తారు, నవ్వుతారు. నేను అన్నాను, అమ్మా నీ కొడుక్కి 20 ఏళ్ళు వయసు వచ్చి, వీడికి చెప్తాను వేరే కాపురం పెట్టమని. నీ కొడుక్కి నేను చెప్తా వేరే కాపురం నీ దగ్గర ఉండొద్దని. అలాగే చూస్తుంది ఆమె. మరి నీ వేరే కాపురం పెడితే రేపొద్దు నీ కొడుకు కూడా, నీ కోడలు, వీడున్నాడే నువ్వు ఎత్తుకున్నావే, నవ్వుతున్నాడే, వీడు వేరే కాపురం పెడతాడు. ఆమె అంటుంది, పాస్టర్ అయ్యా వద్దయ్యా, అందరం కలిసే ఉంటాం, అందరే కలిసే ఉంటాం. గమనించాలి. చేతులు ఎత్తి గట్టిగా చెప్పట్లు. బలో యేసు మహారాజుకు. 6 నెలలు అయింది మాట్లాడలేదు, సంవత్సరం అయింది మాట్లాడలేదు, 2 ఏళ్ళు అయింది మాట్లాడలేదు. రోజున తండ్రి అనుకున్నాడు, ఈ చిన్నోడు మంచోడు, అడగలేదు, ఈ డబ్బులు ఈ పొలం వీడికి ఇచ్చేద్దామని. ఇద్దరిని పిలిచాడు. అమ్మా అరే కొడుకు రారా, కోడలు రామ్మా, తల్లి కూర్చోండి, నా పేరున 10 ఎకరాలు ఉంది, రిజిస్టర్ ఆఫీస్కి రండి, రాసేస్తా, నా బ్యాంకులో డబ్బులు నీకు ఇచ్చేస్తారా. వాళ్ళిద్దరు అన్నారు. కొడుకు అన్నాడు, నాన్న ఆ డబ్బులు ఆ పొలం అన్నయ్యుడికి ఇచ్చానన్న. కోడలు అంటుంది, మావయ్య గారు ఆ డబ్బులు పొలం మా బావగారికి ఇచ్చాయి అని ఇద్దరు చేతులు జోడించి అడుగుతున్నారు. ఒక్కటి అడుగుతాం, అది ఇవ్వండి. ఒరే పొలము డబ్బులకి ఏముందిరా, ఒక్కటి అడుగుతాం, ఇవ్వండి. ఏముందిరా అంటే, మీరు చనిపోయే వరకు దయచేసి మా ఇంట్లోనే ఉండండి మీరు. అదొక్కటే. ఆ కొడుకు కళ్ళంటే నీళ్ళు కారుస్తున్నానా, అన్నయ్యోడి దగ్గరికి కాకుండా మా ఇంట్లోనే ఉంటే, మా నాన్న మా ఇంట్లో ఉంటే ఎంత సంతోషమో. మా నాన్నే, నేను ఆఫీసు నుంచి వస్తాను, నిన్ను చూడగానే ఎంత ధైర్యం. నాన్న చూస్తే ఎంత ధైర్యం. నాన్న ఫోన్ చేయి, ఆఫీసు నుంచి అడుగుతా, నాన్న భోంచేశాడా. అలాగే నా భార్య మీ గురించి, మామయ్య గారు ముసలాయిన పెద్ద అయిన మామయ్య గారు అని కలవరపడిపోద్ది. ఏ ఊరికైనా వెళదామంటే, వద్దొద్దు మామయ్య గారిని చూడాలి కదా, వద్దు వెళ్ళొద్దు. మనం వెళ్ళి 10 రోజులు తిరిగి వద్దామంటే, వద్దొద్దు ఇంటి పక్కోడికి అప్పగిందాం అంటే, వద్దు మామయ్య గారిని ఇంట్లోనే, నాన్ని మామయ్య గారిని ఇంట్లో చూడాలి అంటదట కోడలు. ఇంట్లోనే ఉండండి, అదొక్కటి చాలు. మీ బంగారము డబ్బొద్దు. తండ్రి ఏడుస్తున్నాడు, రే పెద్దోడు నన్ను డబ్బులు అడిగాడు, 2వ వాడు పొలం అడిగాడు, నీవేమో నన్ను అడుగుతున్నారు. మీరిద్దరు ఎంత గొప్పోడురా మీరు. యేసయ్యకి ఎవరు కావాలంటే, బలో యేసు మహారాజుకు, యేసు ప్రభు ఎవరు కావాలంటే ఆయనకి ఇలాంటి సరుకు ఆయనకు కావాలి. ఆ సరుకు కొరకు యేసయ్య వస్తున్నాడు. బలో యేసు మహారాజుకు. ఆ సరుకు కొరకే రక్తం కాచారు, ఆ సరుకు కొరకే చనిపోయారు. అలాంటి వారి కొరకే
చనిపోయారు, సమాధి చేయబడ్డారు, లేచారు. అమ్మా కూర్చోమ్మా, కూర్చో. నిలబడినామే, ఎవరు చెప్పట్లేదు నీకు, పక్కోడు చెప్పాలి కూర్చోమని. నిలబడ్డ వాడికి చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు. బోలో యేసు మహారాజుకు. వీళ్ళరా, యేసు ప్రభు అట్లాంటి నికార్సైన వారిని, అసలైన పరిశుద్ధుల్ని తీసుకెళ్ళటానికి ఆయన ఆకాశ మండలానికి రాబోతున్నారు. దాని పేరే రెండవ రాకడ. రెండవ రాకడ, రెండవ రాకడ, రెండవ రాకడ. ఇప్పుడు చెప్పండి, ఆఖరిగా చివరిగా చెప్పండి. 10 రోజుల్లో ఒక ఇంట్లో పెళ్లి. ఆ ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా? ఆ ఇంట్లో పెళ్లి సందడి ఉంటుందా, ఉండదా? చెప్పాలి గట్టిగా. ఉంటుందా, ఉండదా? అందరూ చెప్పాలి. మా పాప, పెద్ద పాప పెళ్లి, ఆ టైంలో కరోనా వచ్చి తగ్గింది. కరోనా వచ్చి తగ్గింది. మరలా కరోనా ఆంక్షలు వస్తున్నాయి, ఆంక్షలు వచ్చేస్తున్నాయి. ఎక్కువ గుంపు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఇంకా ఆ బిల్ అవ్వలేదన్నమాట, అధికారంగా లెటర్ రాలేదు. ఓరల్గా చెప్పారు, ఆ లెటర్ వస్తుందన్నారు. అక్కడ అయిపోతే ఎక్కువ మంది కొడుకోకూడదు, పెళ్లి చేయాలి. ఒక పక్కన పెళ్లి టెన్షన్, కరోనా టెన్షన్, పెళ్లి హడావడి. మాకు ఇక్కడ కార్యక్రమాలు అలవాటే. ఇక్కడికి 30 లక్షల మాంసం, 35 లక్షల మాంసం, మటన్, క్రిస్మస్కి 25 లక్షలు పొట్టేళ్ళు అలవాటే. దాని గురించి పెద్ద ఏమీ లేదు ఆలోచన. నాకుండే ప్రాబ్లం ఏంటంటే మా సేవకులు సరిగ్గా పనిచేయరు. అంటే అప్పగించిన చోట నమ్మకంగా ఉండరు, అది మంచోళ్లే, కానీ పనిలో తెలివిగా చేయరు. అదన్నమాట, తెలివిగా చేయరు. ఆడించి వెళ్ళిపోతారు. అట్లా అది భోజనాలు వడ్డించమన్నాం అనుకోండి. ఇప్పుడు ఈవేళ ఇక్కడ కూర్చున్నారు, స్వీట్ ఎవరు పురుషుల వైపున, స్వీట్ ఎవరు స్త్రీల వైపున. ఆడ అబ్బాయి అక్కడ చూసుకోవాలి, ఇక్కడ అబ్బాయి ఇక్కడ చూసుకోవాలి. ఆశీర్వాద పలావ్ ఎవరు పురుషుల వైపున, స్త్రీల వైపున అని రాసుకోమంట. కానీ రాసుకోరు. నేను స్టేజ్ మీద ఉంటా, ఆల్టర్ మీద, ఫెయిల్ అవుతారు. ఓసారి చెప్పి, 2 సార్లు చెప్పి, 10 సార్లు చెప్పి వినరు. అందుకని పాస్టర్ని మనం కూడా అన్నాను అమ్మగారితో, మనోడికి ఇంకా ఎంతకాలమైనా వీళ్ళు పట్టించుకోరు, మనస్ఫూర్తిగా చేయరు, అందరిలో మంచిగానే ఉంటారు, మళ్ళా ఈ విషయంలో ఫెయిల్ అయిపోతారు. కానీ మనము షాల్లో ఉన్న వాడిని పిలిచేసి, ఇలాంటి అబ్బాయిలు, బాబు నువ్వు స్వీట్ చూసుకో, అమ్మా నువ్వు స్వీట్ చూసుకో అని అంటే, ఓ 2 స్త్రీల్ని 2 పురుషులు పెడితే షాల్లో ఉన్న సూపర్గా పనిచేస్తాం. కానీ మళ్ళీ విడిచిపెట్టారు. అది డిసైడ్ అయినా మనం. కనుక వంట దగ్గర ఇవన్నీ కూడా ఏమి పెద్ద కష్టం కాదు. కానీ పెళ్లి ఏర్పాట్లు, పెళ్లి కొడుకోలు వస్తారు, బంధువులు వస్తారు, వాళ్ళకి రూమ్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఏ రూములు ఇవ్వాలి, ఏం చెయ్యాలి, అన్నీ చాలా కష్టం. పెళ్లి ఆడబడి ఈ రోజుని మీకు చెప్పేది ఏంటంటే, ఓ పెళ్లి జరగబోతున్నప్పుడు పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఆకాశ మండలానికి యేసయ్య రాబోతున్నారు, రాకడ గురించి మాట్లాడుకోవాలా, మానేయాలా? రెండో రాకడని గురించి మాట్లాడాలా, మానేయాలా? ప్రతి చర్చిలో రెండో రాకడ వస్తుందని చెప్పాలా, మానేయాలా? ప్రతి పాస్టర్ తన ప్రసంగములో రాకడ బోధ చెయ్యాలా, మానేయాలా? ఇప్పుడు చెప్పండి, మీరు వినే ప్రసంగాల్లో అనేక చర్చెస్లో రెండో రాకడ బోధ ఉందా లేదా? ఉన్నదా లేదా? దేవదాసు అయ్య గారి భక్తునికి దేవుడు అదే చెప్పారట, దేవదాసు నా రాకడ సమీపముగా ఉంటే నా రాకడను గురించి చెప్పట్లేదు. ఈ బైబిల్ మిషన్ నేను ఎందుకు బయలుపరుస్తున్నానంటే, రాకడ వార్తను ధరలు చాటుటకు పెండ్లి కుమార్తెను పిలచిన ప్రభు, అది ప్రభువు దాని చేతులు పరచును, అది బైబిల్ మిషన్ అన్నాడు, బైబిల్ మిషన్ అన్నాడు. ప్రభువు దాని ఆఖరు మాట
వినాలి. ఆఖరి మాట, రేపు మెసేజ్ అనండి. అలాగే సోమవారం దువ్వూరుషాల్లో 2వ రాకడ పండుగ మెసేజ్ అనండి. మంగళవారం పామిడి చర్చిలో 2వ రాకడ పండుగ మీరు యూట్యూబ్లో చూడండి. వచ్చే శుక్రవారం గద్వాల్లో పండుగ మీరు యూట్యూబ్లో చూడండి, మెసేజ్ అనండి. ఎందుకంటే నేను ఇంకా మెసేజ్ ఇవ్వటానికి నేను చాలా చెప్పాలనుకున్న టైం అయిపోయినందువల్ల చెప్పట్లేదు. వినాలి. 2వ రాకడికి సిద్ధపడాలంటే ఏం చేయాలి? శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని తలతో వేసుకుని అద్దం దగ్గర పౌడర్ రాసేసుకోవాలి. లేకపోతే ముఖానికి క్రీమ్ రాసేసి పౌడర్ రాసేయాలి. చెప్పులు వేసుకుని షూలు వేసుకుని రెడీగా ఉండాలి. ఏమ్మా అంతేనా? 2వ రాకడంటే అర్థం అదేనా? వినాలి. నేను పెళ్లి చేయటానికి వెళ్ళా. ఓ పెళ్లి కొడుకు మేము వెళ్ళిపోయి పెళ్లి చేయటానికి వెళ్తే తవల కట్టుకుని బకెట్తో నీళ్ళట్టుకెళ్తున్నాడు. పెళ్లి కొడుకు స్నానం చేయడానికి వెళ్తున్నాడు. నేను అన్నాను, ఏం పెళ్లి కొడుకు పోయి నువ్వు? మేము వచ్చేటప్పటికి రెడీగా ఉండకుండా ఏమయ్యా అంటే, పాస్టర్ అయ్యా పనులన్నీ చూసుకున్నానయ్యా, ఎవరో లేరే చేసేవాళ్ళు అంటే జాలేసింది నాకు. అయ్యయ్యో, నాకు చెప్పిన 2-3 అబ్బాయిల్ని తీసుకొద్దును ముద్దు ఆడు చేద్దురయ్యా, కాబట్టి భోజనాల టైంలో మా అబ్బాయిలు చేస్తారులే, నువ్వు పెళ్లి కూతురు పక్కనే కూర్చో, నువ్వు పెళ్లి కూతురు పక్క నుంచి వచ్చి భోజనం పట్టించుకో అని చెప్పా. ఇంకో పెళ్లికి వెళ్ళా. ఆ పెళ్లి కొడుకు ఓ చాకు పట్టుకుని వస్తున్నాడు బయటికి. బైబిల్ పట్టుకుని రావాలి కదా, ఇలా బైబిల్ పట్టుకుని రావాలి. చాకు కట్టుకుని వస్తున్నాడు. ఓరి పెళ్లి కొడుకు, ఏమయ్యా బాబు, పెళ్లి కూతురుని పొడుస్తావా? పెళ్లి చేయడానికి వచ్చి నన్ను పొడుస్తావా? ఏంటి చాకంటే అన్నాడు, ఇది మా ఆచారం అన్నాడు. ఆచారం? నీ ఆచారానికి నమస్కారం అయ్యా. ఏం ఆచారం అయ్యా? ఆచారమే. పెట్టు, బైబిల్ పట్టుకో, చౌక పక్కన పెట్టు. ఓ రోజున చర్చిలో పెళ్లి చేస్తున్నా. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురి మీద ప్రేమ పొంగిపోయినట్టు ఉంది. మెడ పట్టుకుని నొక్కేస్తున్నాడు. ఉరే పెళ్లి కొడుకయ్యా బాబు, ఇంకా నువ్వు ఆ గట్టిగా నొక్కేస్తే ఆ ప్రాణం పోతే ప్రత్యక్ష సాక్షి నేనే. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి ఏం జరిగింది సార్ అని అడుగుతారు నన్ను. ఏంటి గొంతు పట్టుకుని నొక్కేస్తున్నాడండి. గొంతు పట్టుకుని నేను అనుకున్నాను, ఈ పెళ్లి కొడుకు ఏమయ్యా, ఏమైనా కోపం ఉందా, పగ ఉందా? చేతులు తీ అన్నా. అప్పుడు తీశాడు. పాస్టమ్మ గారు తండ్రి గారు జానయ్య గారు ఓ పెళ్లి చేయటానికి అప్పటికే ఆ రోజున 7-8 పెళ్ళిళ్ళు ఉన్నాయట. 4 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి. పెళ్లి కూతురు రావట్లేదట. ఒక ఆయన పంపించారట, పెళ్లి కూతురుని త్వరగా తీసుకురండి, మీరైతే పెద్ద మనిషి గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ టీ ఇచ్చారట. ఆయనకి ఆ టీ ఇవ్వగానే ఆడు కూర్చోబడిపోయాడు. ఆయన 2 ఆయన పంపించారట, మీరు ఇంకా హుషారుగా ఉన్నారు, గట్టిగా కేకలేసి ఆయన అన్నాడు, ఇంకా రాదేంటి పెళ్లి కూతురు, ఇంకా రాదే అన్నాడట. మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళి త్వరగా చెప్పండి, ఇంకా మేము పెళ్లిళ్ళు చేయాలి, 4-5 పెళ్లిళ్ళు ఉన్నాయి అని అంటే ఆ పెళ్లి ఈయన వెళ్ళాడట. ఈయన వెళ్ళగానే కూల్ డ్రింక్ ఇచ్చారట. ఈయన కూర్చోబడిపోయాడు. ఆయనకు టీ ఇస్తే కూర్చోబడిపోయాడు. ఈయన కూల్ డ్రింక్ ఇస్తే కాసేపటికి పెళ్లి కూతురు 20 మందితో వస్తుందట. చర్చిలో ఉండే పాస్టర్ గారులు ఏం చేస్తారు, ఈ స్టేజ్ పైనుండి ఆల్టర్ పైనుంచి పెళ్లి కూతురు తీసుకురావడానికి అంతవరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు సాదా సీదాగా వచ్చేస్తాడు. పెళ్లి కూతురు అయితే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి పాటలు పాడుకుంటూ పెళ్లి కూతురు తీసుకురావాలి. ఏంటో ఈ సిస్టమ్ ఏంటో. పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు కాకుండా పెళ్లి కూతురు వచ్చేటప్పుడు అందరూ తీసుకురావాలి. పెళ్లి కూతురు వస్తుంటే అందరూ నిలబడాలి, పెళ్లి కొడుకు నిలబడాలి. జానయ్య గారు చెప్పారట, పెళ్లి కూతురు వస్తుంది కాబట్టి పెళ్లి కొడుకుతో పాటు సంఘం అంతా లేచి నిలబడాలి అని అంటుంటే అని పెళ్లి కూతురు తీసుకురావడానికి చర్చి డోర్ దగ్గరికి వెళ్తే ఆ పెళ్లి కూతురు వచ్చి, పాస్టర్ గారు ఏంటండి మీరు ఆ ఏమనుకున్నారో, ఎన్నిసార్లు కబురు పంపిస్తారో ఆ ఏమి అని కొట్లాడుతుందట. వచ్చి జానయ్య గారికి మతిపోయిందట. ఈ పెళ్లి కూతురు వచ్చి, పెళ్లి కూతుర్లు తల పంచుకుంటారు, ఈ పెళ్లి కూతురు ఇంత గట్టిగా మాట్లాడుతుంది, అరుస్తుంది. ఏం అన్యాయం అంటే
ఇంతకీ పెళ్లి కూతురు కాదట, తోడ పెళ్లి కూతురట, డూప్లికేట్ పెళ్లి కూతురు అంటారు ఆయన. జానయ్య గారు ఏమని వారంటే డూప్లికేట్ పెళ్లి కూతురు అనుకుని బయటికి వెళ్ళిపోయారు తీసుకురావటానికి. చివరికి పెళ్లి కూతురు కాదు, డూప్లికేట్ పెళ్లి. ఈవేళ మనం పెళ్లి కుమార్తెగా మేఘమెక్కాలంటే ఒకటి, మారు మనస్సు పొందాలి, మనసు మార్చుకోవాలి. 2, యేసు రక్తముతో కడగబడి బాప్తిస్మాన్ని పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మాన్ని పొందాలి. 3, పరిశుద్ధాత్మ మోకరించి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. 4, రోజుకి 1 గంట సేపైనా మోకరించి కనిపెట్టాలి. 5, ప్రకటన గ్రంథం, పరమగీతం, వాక్యాలు బాగా నేర్చుకోవాలి. రోజుకొక్కరికైనా సువార్త చెప్పాలి. దేవునికి చెందే కానుకలు దేవునికి చెల్లించాలి. ప్రవర్తన పరిశుద్ధంగా, విశ్వాసంగా, భక్తిగా జీవించాలి. ఇదంతా చేయడమే రాకడ సిద్ధపాటు. బలో యేసు మహారాజుకు. అందరూ లేచి నిలబడదాం. సంతోష సంతోష రెండవ రాకడ పండుగ. వినాలి. మీ ముందున్న వాళ్ళు చెప్పకపోతే మీరు వాళ్ళ వీపు మీద సంతోష అనుకోండి.